న్యూ టీవీ తెలుగు. ఏపీలో డిప్యూటీ సీఎం వివాదం కూటమిలో రచ్చగా మారింది. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతలు చేసిన ప్రతిపాదన వివాదానికి కారణమైంది. పవన్ మద్దతుదారులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. సోషల్ మీడియా వేదికగా టీడీపీ జనసేన అభిమానుల మధ్య ఒక రకంగా వార్ కొనసాగింది. ఈ సమయంలో టీడీపీ జనసేన పార్టీలు ఈ అంశంపైన స్పందించవద్దని స్పష్టం చేస్తూ ఎవరు ఎలాంటి కామెంట్స్ చేయవద్దంటూ పార్టీ నాయకత్వం ఆదేశించింది. ఈ సమయంలోనే దావోస్ పర్యటనలో ఉన్న లోకేష్ ఈ అంశంపైన స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై నమ్మకంతో చాలా కీలక బాధ్యతలు అప్పగించారని లోకేష్ చెప్పుకొచ్చారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ఆయన ఆకాంక్షిస్తున్నారని వెల్లడించారు. చంద్రబాబు నమ్మకాన్ని, ఆశయాన్ని సాధించేందుకు క్షణం తీరిక లేకుండా శ్రమిస్తున్నానని వివరించారు. ఇతర ఆలోచనలకు తావులేదని పేర్కొన్నారు. ప్రజలు ఎన్నికల్లో తమకు తిరుగులేని మెజార్టీ ఇచ్చారని, రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం సాగిపోతుందని లోకేష్ స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతానికి ఈ వివాదం సమసిపోయినట్లుగా భావిస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలపైన ఆసక్తి నెలకొంది.